హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే ఆ శివయ్య పిలుపు వల్ల అరుణాచలం టెంపుల్కి అయితే బయలుదేరాము. మేము ముందుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. అక్కడ నుండి మధ్యాహ్నం 2 PM కి శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. అందులో అరుణాచలంకి అయితే బయలుదేరాము. అరుణాచలం ఈ ఆలయం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఈ ఆలయానికి మనం వెళ్ళాలి అంటే మన తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి డైరెక్ట్గా ట్రైన్ కనెక్టివిటీ అయితే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుండి తిరువన్నామలైకి వెళ్ళే ట్రైను తిరుపతి అలాగే కాట్పాడ్ జంక్షన్ మీదుగా వెళ్తుంది. కాకపోతే తిరువన్నామలైకి మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా తక్కువ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. అది కూడా 1 or 2 ట్రైన్స్ మాత్రమే ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల నుండి కాట్పాడి జంక్షన్ కి అయితే ట్రైన్స్ డైలీ ఉంటాయి. ఈ కాట్పాడ్ జంక్షన్ కి తెలుగు స్టేట్స్ నుండి చాలా ట్రైన్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 3:40 AM కి అయితే కాట్పాడ్ జంక్షన్ లో ట్రైన్ దిగాము. వేరే ట్రైన్ గల ఈ కాట్పాడ్ జంక్షన్ నుండి తిరువన్మలై వెళ్ళడానికి బస్సెస్ అండ్ ట్రైన్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 5:10 కి అరుణాచలంకి అయితే కాట్పాడ్ జంక్షన్ నుండి ట్రైన్ ఉంటుంది. మేము ఆ ట్రైన్ కి అయితే అరుణాచలంకి బయలుదేరాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుందిగా మీకు కొండలాగా. ఈ కొండ చుట్టే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. ప్రజెంట్ మేము తిరువన్నామలై రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము. ఇదే తిరువన్నామలై రైల్వే స్టేషన్, చాలా బాగుంది చూడండి. నాకు ఇక్కడ నుండి కూడా కొండ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ కి అయితే 5 minutes వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బస్ స్టాండ్ నుండి టెంపుల్ కి 1.5 kilometer దూరం ఉంటుంది. ఇక్కడ నుండి షేర్డ్ ఆటోస్ కూడా వెళ్ళవచ్చు, లేదంటే నడుచుకుంటా కూడా వెళ్ళవచ్చు. ఈ రైల్వే స్టేషన్ నుండి కూడా టెంపుల్ కి 1.5 kilometer దూరం ఉంటుంది. ఇక్కడ నుండి ఆటోస్ అందుబాటులో ఉంటాయి, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్ నుండి టెంపుల్ వద్దకైతే వెళ్ళాము. ఈ రాజగోపురం ముందే ఫ్రెష్ అప్ అవ్వడానికి కొన్ని రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ రాజగోపురానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ వీధిలో ఒక మఠం, మంచి అందరికి అందుబాటులో ఉండే మఠాన్ని అయితే చూపించబోతుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ వీధిలో ఒక 200 meters నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ తమిళ వాళ్ళకి సంబంధించిన ఒక మఠం అయితే వస్తుంది. ఇదే అరుల్మిగ్ అప్పర్ స్వామిగల్ మఠం. ఇది తమిళ వాళ్ళకి సంబంధించింది. లోపలికి వెళ్ళగానే లాకర్స్ అలా కనిపిస్తాయి. అలాగే లోపలికి వెళ్ళగానే స్ట్రేట్ గా ఒక శివలింగం కూడా కనిపిస్తుంది. ఒకవేళ సింగిల్ గా వచ్చి రూమ్ వద్ద అనుకుంటే 1 person కి 100 rupees ఛార్జ్ చేస్తారు. లగేజ్ పెట్టుకోవడానికి అలాగే పడుకోవడానికి ఒక సాప కూడా ఇస్తారు. మేమైతే 800 కి 1 room తీసుకున్నాము. 2 members కి 800 తీసుకున్నారు. 24 hours కి విత్ హాట్ వాటర్. ఇక్కడ రూమ్ నాన్ ఏసీ 800, ఏసీ 1200 ఉంటుంది. మేము నాన్ ఏసీ తీసుకున్నాము 800 కి. ఇదే రూమ్ చూడండి, 2 members కి అయితే సరిపోతుంది. మేము ఒక 2 hours అలా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయి టెంపుల్ వద్దకైతే బయలుదేరాము. ఫ్రెండ్స్, ప్రజెంట్ టెంపుల్ వద్దకైతే వచ్చాము. ఈ అరుణాచలం టెంపుల్ యొక్క ముందు భాగము అలంకరణ మండపం అని అంటారు. ఫ్రెండ్స్, ఈ రాజగోపురం ముందు కనిపిస్తుందిగా, ఇదే అలంకరణ మండపం అని అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడే 365 ఒత్తులతో దీపాన్ని అయితే వెలిగించాను. ఫ్రెండ్స్, కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించడం అనేది ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసే ఒక ప్రత్యేకమైన పూజ. ఇది సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకగా భావిస్తారు. ఫ్రెండ్స్, ఈ అలంకరణ మండపం నుండి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ ఎడమ వైపు నుండి చేయాలి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ 2 విధాలుగా చేస్తారు. ఒకటి నడుచుకుంటూ వెళ్తారు, మరోది ఆటోలో వెళ్తారు. ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆటోలో వెళ్ళొచ్చు. గిరి ప్రదక్షిణ మొత్తం 14 kilometers ఉంటుంది. 8 అష్టలింగాలను దర్శించుకోవడం జరుగుతుంది. మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఈ గిరి ప్రదక్షిణ కొండ చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ లాగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము అష్టలింగాల్లో మొదటి లింగం అయినటువంటి ఇంద్రలింగం వద్దకు వచ్చాము. ఈ టెంపుల్ షాప్స్ మధ్యలో ఉంటుంది, సో కొద్దిగా లోపలికి వెళ్లి చూడాల్సి ఉంటుంది. ఈ లింగం అరుణాచలంలో గిరికి తూర్పు దిశలో ఉంటుంది. ఈ లింగాన్ని దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించిన వారు దీర్ఘాయువు శ్రేయస్సులతో తీస్తారని చరిత్ర. ఈ గిరి ప్రదక్షిణ ఈవినింగ్ టైంలో చేస్తే బెటర్.
ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సెకండ్ టైం వచ్చే లింగమే అగ్నిలింగం. ఈ అగ్నిలింగం అరుణాచలేశ్వరుడికి ఆగ్నేయ దిశలో ఉంటుంది. 8 అష్టలింగాల్లో 7 శివలింగాలు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎడమవైపునకు వస్తాయి. ఈ అగ్నిలింగం మాత్రమే కుడివైపునకు ఉంటుంది. ఈ అగ్నిలింగం కుడివైపునకు కొద్దిగా నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని సాక్షాత్తు అగ్నిదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఈ అగ్నిలింగాన్ని పూజించడం వల్ల రోగాల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే లైఫ్లో ఎలాంటి సవాలు ఎదురైనా వాటిని సులభంగా ఎదుర్కొనే శక్తి కూడా కలుగుతుంది. కొండ చుట్టూ టాప్లెస్ కనిపిస్తుందిగా. ఇక్కడ కార్తీక మాసంలో 11 రోజులు అరుణజ్యోతిని అయితే వెలిగిస్తారు. ఈ అరుణజ్యోతి ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్ల నుండి ఎక్కడి నుండి చూసినా ఇక్కడ గిరి ప్రదర్శనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెళ్లేదారి మొత్తం ఇలా లైట్స్ అయితే వెలుగుతూనే ఉంటాయి. చాలా మంది కూడా వెళ్తూ ఉంటారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైనా సింగిల్గా వస్తే ఇక్కడ చాలా మంది వస్తారు. ఎవరైనా నమ్మకం అనిపిస్తే వాళ్ళతో వెళ్ళొచ్చు. ప్రస్తుతం మేము యమలింగం వద్దకు వచ్చాము. ఈ లింగాన్ని ఇక్కడ యమధర్మరాజు అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుష్షు అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఇక్కడ చరిత్ర. ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి బెస్ట్ టైం మార్నింగ్ 4 AM ఆర్ 5 AM, అలాగే ఈవినింగ్ 5 PM ఆర్ 6 PM. ఈ గిరి ప్రదక్షిణ నైట్ 10 to 11 వరకు కంప్లీట్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మధ్యలో మనకి ఇలాంటి మ్యాప్ అయితే ఏర్పాటు చేసి ఉంటుంది. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో తెలియకపోతే ఇక్కడ ఒక మ్యాప్, ఏ టెంపుల్స్ వస్తాయి, అలాగే మనం ఎక్కడ ఉన్నాము, నెక్స్ట్ ఏ టెంపుల్ వస్తుందో ఇక్కడ క్లియర్గా అయితే ఈ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. నైరుతి లింగం. ఈ లింగము అరుణాచలగిరికి నైరుతి దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని పూజిస్తే ప్రతికూల శక్తులు, చెడు ప్రభావాల నుండి బయటపడవచ్చని చెప్తారు. మనం వెళ్ళే దారిలో ఫుడ్ అండ్ కూల్ డ్రింక్స్, వాటర్, అలాగే 2-3 కిలోమీటర్స్కి ఒక చోట టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మొత్తం రోడ్డు పైన ఇలా వెళ్తూ ఉంటారు కాబట్టి పక్కన ఫ్రూట్స్ అలాగే చిన్న హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక సాయిబాబా మందిరం వచ్చింది. నాకైతే సాయిబాబా అంటే చాలా ఇష్టం. సో లోపలికి వెళ్ళి బాబావారిని దర్శించుకున్నాను. అలాగే బయటకి వస్తే మనకి ఇక్కడ 9 నవగ్రహాల టైపు సాయిబాబా విగ్రహాలు అయితే కనిపిస్తుంటాయి. మన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళకి ఒక రుద్రాక్ష అయితే ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఎక్కడ అంటే సూర్యలింగం రాకముందు లెఫ్ట్ సైడ్లో రుద్రాక్ష జ్యువెలరీ అని ఉంటుంది. వీళ్ళైతే గత 10 సంవత్సరాల నుండి గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక రుద్రాక్ష ఫ్రీగా ఇస్తున్నారు. ఈ రుద్రాక్ష ఇచ్చే టైము మార్నింగ్ 4 AM టు నైట్ 12 o'clock వరకు అయితే ఇస్తారు. ఇక్కడ లెగ్ మసాజ్ కూడా ఉంది. 5 minutesకి 20 rupees అలా ఛార్జ్ చేస్తారు. ఎవరికైనా లెగ్స్ పెయిన్ వస్తే ఇక్కడికి వచ్చి మసాజ్ చేసుకుంటారు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు నడిచి వెళ్తే ఇక్కడ అష్టలింగాలతో పాటు సూర్యలింగం కూడా ఉంటుంది. సూర్యలింగం దర్శనం చేసుకొని కాస్త ముందుకు వెళ్తే మరో సాయిబాబా టెంపుల్ అయితే వస్తుంది. చాలా బాగుంది చూడండి. సాయిబాబా టెంపుల్ దర్శించుకొని కొంత ముందుకు వెళ్ళగానే ఇక్కడ కాలగురు టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా రుద్రాక్షలు అనేవి పంచడం జరుగుతుంది. ఈ కాలగురు టెంపుల్ని దర్శించుకొని కొంత ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో మనకు రుద్రాక్షలతో పెద్ద శివలింగం అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా రుద్రాక్షలని ఫ్రీగా లభిస్తాయి. అలాగే అక్కడ కరుంగలి మాల కూడా ఇస్తున్నారు. ఛార్జ్ అయితే చేస్తారు కరుంగలి మాలకు. ఈ కరుంగలి మాల అనేది 600 అలా ఛార్జ్ చేస్తున్నారు. తర్వాత కాస్త ముందుకు వెళ్ళగానే వాయులింగం కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. అరుణాచలంలో వాయులింగము వాయు దిశలో ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల గుండె రకం జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారికి నయమవుతాయని చెప్తారు.
కాస్త ముందుకెళ్తే చంద్రలింగం ఉంటుంది. ఇది అష్టలింగాలలో లింగం అయితే కాదు. ఈ గిరి ప్రదక్షిణలో చివరిగా మోక్ష మార్గం అనేది ఒకటి వస్తుంది. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే అందులో దూరిపోవచ్చు. చాలా మంది ఉన్నారు ఇక్కడ చూడండి. ఈ గుడికి వచ్చేసరికి 80% గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. ఈ అష్టలింగాలలో ఆఖరి లింగమైన ఈశాన్య లింగం వద్దకు అయితే చేరుకున్నాము. ఈ ఈశాన్య లింగము అరుణాచలగిరికి ఈశాన్యంలో ఉంటుంది. ఈ లింగాన్ని దర్శించుకుంటే మానసిక ఆనందము ప్రశాంతత ఉంటుందని చెప్తారు. ఫ్రెండ్స్, ఈవినింగ్ 7 PM గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే 11:30 అవుతుంది. ప్రజెంట్ మేము టెంపుల్ వద్దకైతే వచ్చాము. ఫ్రెండ్స్, ఎక్కడైతే ఈవినింగ్ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టామో అక్కడికి చేరుకున్నాము. ఇక్కడ కర్పూరం వెలిగిస్తే గిరి ప్రదక్షిణ ఇంతటితో కంప్లీట్ అవుతుందని అర్థం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో చూసారుగా. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి దర్శనానికి అయితే బయలుదేరాము. ముందుగా అరుణాచలం టెంపుల్ యొక్క ముందు భాగము అలంకరణ మండపం వద్దకైతే వచ్చాము. ఇక్కడ రాజగోపురం ముందు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆలయంలో మొదట చూడాల్సింది 217 అడుగుల ఎత్తులో ఉన్న రాజగోపురాన్ని చూస్తే ఆకాశాన్ని తగిలే ఎత్తులో ఉన్నట్టుగా ఉంటుంది. అంత ఎత్తులో ఉంటుంది. ఈ రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. ఇప్పుడే అరుణాచలం రాజగోపురం వద్దకు వచ్చాము. అక్కడ నుండి ఆలయం లోపలికైతే వెళ్తున్నాము. మనకు ఆలయం లోపలికి ప్రవేశించగానే ఎడమవైపు సంబోద్భవ సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ కుమారస్వామి స్తంభం నుండి వచ్చి అరుణగిరి అదునగారికి దర్శనం ఇచ్చారు. అందుకే సంబోద్భవ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ రైట్ సైడ్ లో కనిపిస్తుంది కదా 50 రూపీస్ క్యూ లైన్ అన్నమాట. చాలా మంది వచ్చారు దర్శనానికి అయితే. సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం పక్కనే ఒక కోనేరు ఉంటుంది. ఈ కోనేరు పేరు శివగంగా తీర్థం అని పిలుస్తారు. కాస్త ముందుకెళ్తే బ్రహ్మతీర్థం అనే కోనేరు కూడా ఉంటుంది. కోనేరుకు ఆపోజిట్ లో 1000 స్తంభాల మండపం ఉంటుంది. మొత్తం 1000 స్తంభాలతో ఒక మండపాన్ని నిర్మించారు. ప్రజెంట్ మేము దర్శనం క్యూ లైన్ లో ఉన్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది సెకండ్ గోపురం అన్నమాట. చాలా పెద్దగా ఉంది. ప్రజెంట్ 3వ రాజగోపురం వద్దకు వచ్చాము. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ప్రజెంట్ టైం అయితే 1:30 PM అవుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంతవరకు అరుణాచలం వెళ్ళలేదో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీశాను నా ఫోన్లో. ఫస్ట్ మనకు రాజగోపురం వస్తుంది, దాని తర్వాత శివగంగా కోనేరు, తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి
ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చే కోనేరు బ్రహ్మతీర్థం అనే కోనేరు కూడా ఉంటుంది చూడండి. ఆ కోనేరు పక్కనే మనకు సెకండ్ గోపురం కనిపిస్తుంది. దాని ముందుగా వెళ్తే మనకు థర్డ్ గోపురం కనిపిస్తుంది. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ థర్డ్ గోపురం నుండే మనం టెంపుల్ లోపలికి దర్శనానికి అయితే వెళ్తాము. ఫ్రీ దర్శనం వెళ్ళే వాళ్ళు రూట్ అన్నమాట. ప్రజెంట్ మేము టెంపుల్ బ్యాక్ సైడ్ మూడో గోపురం నుండి అయితే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మూడో గోపురం నుండి టెంపుల్ లోపలికి వచ్చేసరికి టైము హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా టెంపుల్కి బ్యాక్ సైడ్ అన్నమాట. చెట్టు కనిపిస్తుంది కదండి, ఇక్కడ చెట్టుకు ఉయ్యాల కడితే పిల్లలు పుడతారని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అక్కడ స్టార్టింగ్ లో లాస్ట్ కనిపిస్తుంది కదండి, అదే రాజగోపురం అంటారు. ఇప్పుడు మేము టెంపుల్ లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము.
ఇక్కడ మేము మెయిన్ అరుణాచలేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారు అగ్నిలింగంగా దర్శనం ఇస్తారు. పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ అమ్మవారు కూడా ఇందులో కనిపిస్తున్నట్టుగానే ఉంటారు. ఇప్పుడైతే పక్కన ఉన్న అమ్మవారి టెంపుల్ని అయితే దర్శించుకోవడానికి వచ్చాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అమ్మవారి టెంపుల్. ఈ అరుణాచలంలో చాలామంది కపుల్స్ కూడా వచ్చారు. ఆ శివయ్య దర్శనం చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, అరుణాచలం టెంపుల్ వీడియో అయితే చూసారు కదా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.